Very good evening. Welcome to the debate. వైఎస్ వివేకానంద రెడ్డి చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఆయన హత్య కేసు గురించి మాట్లాడుకోవస్తున్నాం. ఇది ఇప్పటికి చాలా కాలం అనుకుంటున్నాం, కానీ మరి కొన్ని నెలలైంది ఈ మధ్యకాలంలో మాట్లాడుకోక. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందేమో, లేక కొన్ని సంవత్సరాల తర్వాత దీని మీద మాట్లాడేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరని మూసేస్తారు కేసు. పరిటాల రవి హత్య కేసు ఇలాగే జరిగింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేసింది. చివరికి సాక్షులు ఎవరు లేరు. ఎవరి మీద అయితే ఆరోపణలు వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఒకడు జైల్లో చచ్చిపోయాడు, ఇంకోటి ఎక్కడో చచ్చిపోయాడు, ఇంకోటి ఎక్కడో చచ్చిపోయాడు. అసలు ఎవరు లేరని చెప్పి కేసు క్లోజ్డ్. బాగా గుర్తుంటే పరిటాల రవి కేసులో ఎంతమంది చనిపోయారో, ఎలా చనిపోయారో, అందులో హత్యలు ఎన్నో, అనుమానాస్పద చావులెన్నో. ఇదో పెద్ద మాఫియాలాగా జరిగింది. అప్పుడు పరిటాల రవిని చంపడానికి లోకల్గానే ఒక మాఫియా అంటే సహజంగా మనం ముంబై, పాకిస్తాన్, దుబాయ్ ఏదో లెక్కేసుకుంటాం కాదు. ఆ జిల్లాల్లోనే కొంతమంది వ్యక్తులు ఒక మాఫియాని నడుపుతారు. వాళ్ళే చంపుతారు, వాళ్ళే చంపిన వాళ్ళని చంపేస్తారు. ఇంకా తర్వాత కేసు ఉండదు, ఏముండదు, క్లోజ్. సో ఈ సిచ్యువేషన్లో పరిటాల రవి హత్య కేసు చివరికి ఒక అనాథ కేసులాగా అయిపోయింది. అది పరిటాల సునీత గారు ఎంత పోరాటం చేసినా, ఎంత గొంతు చించుకున్నా, తను ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి కానీ కొన్ని ఆధారాలు ఇచ్చినా చివరికి సాక్ష్యాలు లేకనో, సాక్ష్యాలు మసిపూసి మారేడుగా చేయడం వలనో పరిటాల రవి హత్య కేసు అలా మూసివేయబడింది. ఆ కేసుకి ఈ కేసుకి కోయిన్సిడెంట్ ఏంటంటే, ఈ కేసులో బాధితురాలు సునీత గారు, ఆ కేసులో బాధితురాలు సునీత గారే. ఈ కేసులో పోరాటం చేస్తున్నది సునీత గారే, ఆ కేసులో పోరాటం చేసింది సునీత గారే. సునీతారెడ్డి గారు, నర్రెడ్డి సునీతారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇక్కడ. పరిటాల సునీత గారు, పరిటాల రవి గారి శ్రీమతి అక్కడ. ఈ 2 కేసులకి ఇంకొక పోలిక ఉంది. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు అన్నీ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన. జగనే చేయించాడు అని అప్పట్లో ఆరోపణలు. అఫ్కోర్స్ నిరూపితం కాలేదు, ఎందుకంటే సాక్షులు లేకపోతే హత్య చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఎవరు లేరు కదా. కాబట్టి జగన్ అనే ఆరోపణలుగానే ఉండిపోయి తప్ప జగనే చేయించాడు అనేది ఎక్కడా ప్రూవ్ కాలేదు. ఈ కేసులో కూడా జగన్ వైపే వేలు చూపిస్తున్నాయి. అందరూ జగనే చేయించాడు అంటారు. జగన్ చేయించాడు, లేకపోతే భారతి గారికి తెలుసు చేసింది అంతా తెలుసు, వాళ్ళ మొత్తం కుటుంబంలోనే జరిగిందని. అది కూడా ఒక సారూప్యత ఈ 2 కేసుల్లో. ఇక 3వది అత్యంత ముఖ్యమైన సారూప్యత, పరిటాల హత్య కేసులో సాక్షులు చచ్చిపోయారు, కొందరు చంపబడ్డారు, కొందరు అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది రోగాలు చచ్చిపోయారు. ఆ రోగాలు ఎందుకో సడన్గా వచ్చినాయి. అప్పుడు దాకా గుండులాగా ఉన్నోళ్ళు కూడా సడన్గా వచ్చి చచ్చిపోయారు హాస్పిటల్స్లో. సాక్షులు లెక్క కేసు మూసేశారు. సిబిఐ కూడా సాగదీసి సాక్షులు ఎవరు లేరని మూసేసింది. ఈ కేసులో కూడా దర్యాప్తు సాగదీయబడుతోంది. ఈ సాగదీతతో సమానంగా సాక్షులు చచ్చిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది హత్య చేయబడ్డారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది అనుమానాస్పద సావులుగా చెప్తున్నారు. మరి అది ఎన్నాళ్ళు సాగదీయబడుతుందో, ఎంతమంది చచ్చిపోతారో, చివరికి ఎవరూ లేరు కాబట్టి మూసేస్తున్నాం, మన పవన్ కళ్యాణ్ కనుక సీజ్ ద షిప్ అన్నట్టు క్లోజ్ ద కేసు అంటారేమో. చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి, హై ప్రొఫైల్ వ్యక్తి, ఆయన హత్య జరిగితే ఆయన కూతురు కాలుకి బలపం కట్టుకొని ఢిల్లీ చుట్టూ, ఏపీ చుట్టూ, పోలీసుల చుట్టూ, సిబిఐ చుట్టూ తిరుగుతుంటే ఆ దర్యాప్తు ముందుకు సాగదు.
బరి తెగించి సిబిఐ అధికారుల మీద స్థానిక పోలీసులు కేసులు పెడతారు. అది ఎటు తెగదు. ఓ పక్క వీళ్ళు చచ్చిపోతూ ఉంటారు సాక్షులుగానో, లేకపోతే కేసులో ఉన్నవాళ్ళు, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంతమంది చచ్చిపోతున్నారు. అయినా అది ముందుకు సాగదు. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు ఎవడో చెప్పడు. దర్యాప్తు ఏమో ముందుకు వెళ్దాం, ఆమె ఏమో తిరుగుతూ ఉంటుంది. బాధితురాలుగా ఉన్న వివేకానంద రెడ్డి గారి కూతురు. సో ఈ కేసు యొక్క పరిస్థితి ఏంటి? చనిపోయే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? లేటెస్ట్గా ఇవాళ అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఆ యువకుడు మరణించాడు. లేదా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా, వారం 10 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నాడు. వాళ్ళు చనిపోయాడు అంటున్నారు. కానీ పులివెందులలో జరుగుతున్న చర్చ వేరే రకంగా ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన చావు వార్త బయటకు వచ్చిన మరుక్షణం అవినాష్ రెడ్డి వీళ్ళతో పాటు ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, అభిషేక్ రెడ్డి కూడా. అభిషేక్ రెడ్డి చెప్పింది అంటే అతను దర్యాప్తు బృందానికి, ఆ కేసును దర్యాప్తు చేస్తున్న బృందానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు. ఏమని? అది చూడగానే నేను అన్నాను, ఇది అనుకోకుండా జరిగిన చావు కాదు, ఇది ఎవరో చంపేశారు, ఇది హత్య చేసినట్టు ఉందని నేను అన్నాను అప్పుడే. కానీ నన్ను నోరు మూయించరా, మాట్లాడమాక అని నోరు మూయించారు నన్ను. నేను ఆ రోజే చెప్పానని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్రెడీ అతని స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి ఉంది దర్యాప్తు బృందం దగ్గర అనేది పులివెందుల్లో చెప్తున్నారు. ఆ అబ్బాయి ఇవాళ చనిపోయాడు. ఆ అబ్బాయి వీళ్ళకి తమ్ముడు వరుస అవుతాడు. జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, వీళ్ళకి తమ్ముడు వరుస అవుతాడు. అతను చనిపోయాడు. 34 ఏళ్ళు ఎంతో అతని వయసు. అంతకుముందు ఏ రోగము లేదు. మొన్న ఎన్నికల్లో కూడా పులివెందుల లింగాల మండలానికి జగన్మోహన్ రెడ్డి తరఫున లింగాల మండలం ఇన్ఛార్జిగా పనిచేశాడు చురుగ్గా. జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. మరి సడన్గా ఎందుకు చచ్చిపోయేంత జబ్బు చేసిందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకుంటే, కర్నూలులో అవినాష్ రెడ్డి వాళ్ళ మదరు హాస్పిటల్లో ఉంది అని కర్నూలు ఆసుపత్రిలో చేర్పిస్తే సిబిఐ వాళ్ళు వెళ్ళి 3 రోజులు అక్కడ శతవిధాల ప్రయత్నించారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. అక్కడ ఎంత హంగామా జరిగిందో, అక్కడ ఎంత ఫోర్స్ని పెట్టారో సిబిఐ వాళ్ళు. అయినా కూడా స్టేట్ పోలీసు సిబిఐని అలో చేయలే లోపలికప్పుడు. అవినాష్ మనుషులు కానీ, అవినాష్ వాళ్ళ గ్రామాల నుంచి వచ్చిన మనుషులు కానీ వెళ్ళలేదు. సిబిఐని 3 రోజుల పాటు వెనక్కి వచ్చేసింది. ఆ టైంలో జరిగిన చర్చ ఏంటంటే, ఒకవేళ సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఒకవేళ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే అవినాష్ రెడ్డి పోటీ చేయలేని పరిస్థితి ఉంటే, ఈ అభిషేక్ రెడ్డిని, ఇవాళ చనిపోయిన అభిషేక్ రెడ్డిని ఎంపీగా పోటీలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అంటే ఒకవేళ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేయలేని పరిస్థితి కనుక వస్తే, ఒకవేళ కోర్టులో శిక్ష పడడమో లేకపోతే ఏదైనా వేరే కారణాలు ఏదైనా కావచ్చు, జైల్లో ఉండి చేయలేకపోతే అభిషేక్ రెడ్డిని ఎంపీగా పెట్టాలని ఆ రోజున చేసిన నిర్ణయం. అదే అభిషేక్ రెడ్డి వాళ్ళు చనిపోయాడు. అంటే ఇక్కడ హత్య జరిగినప్పుడు కీలకమైన వ్యక్తులు, అక్కడ మొదటగా చేరిన కీలక వ్యక్తులతో పాటు అభిషేక్ రెడ్డి కూడా ఉన్నాడు. 1, 2 అతను దర్యాప్తు చేస్తున్న పోలీసులకి ఇది హత్య, ఇది మామూలుగా చావు కాదు, ఇది హత్య అని నేను చెప్పాను, నేను అన్నాను, కానీ నా నోరు మూయించారు మా వాళ్ళు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు. అది 2వది. తర్వాత ఒకవేళ అటు ఇటు అయితే ఎంపీగా పోటీ చేయబోయే వ్యక్తి కూడా అభిషేక్ రెడ్డి, ఇది 3వది. సో ఈ 3 అంశాలు ఉన్న అభిషేక్ రెడ్డి వాళ్ళ చనిపోయాడు. సో దీని మీద ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి, ఇంకా ఎవరెవరు దీంట్లో చనిపోయారు అనేది చాలా కీలకంగా ఉంది. వాటిలో ఒకటి కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఆయన కూడా ఈ కేసులో ఒక కీలకమైన పాత్రధారి. ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఆయన ఈ కేసులో కీలకమైన సాక్షి.
డ్రైవర్ నారాయణ. డ్రైవర్ నారాయణ అనేది చాలా కీలకమైన పాత్ర ఈ కేసులో. అప్పట్లో అందరూ చర్చించింది ఏంటంటే, హత్య వార్త తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెక్కడికైనా హెలికాప్టర్లు విమానాలు వాడతాడు. అలాంటిది హైదరాబాద్ నుంచి పులివెందులకి భార్యను తీసుకొని కారులో వెళ్ళాడు. దాదాపు ఈజీగా 4-5 అవర్స్ పడుతుంది అనుకుంటా. ఈ 4-5 అవర్స్ కారులో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్ళినప్పుడు ఆ కారు డ్రైవరు ఈ వ్యక్తి నారాయణ. కారులో చాలా మాట్లాడుకుంటారు. 4 గంటలు ఒకవైపు హత్య జరిగిందని తెలిసి చావు దగ్గరికి వెళుతున్న భార్యాభర్తలు కానీ వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉంటే కారులో ఏమి మాట్లాడుకుంటే కూర్చోరు, ఖచ్చితంగా ఏదో మాట్లాడుకుంటారు. చావు గురించి మాట్లాడుకోవడమో, లేకపోతే హత్య గురించి మాట్లాడుకోవడమో, ఇంకేదో ఒకటి గొడవలో ఏ ఉంటాయి కదా, మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడి నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి. అవి కూడా ఫోన్లు భారతి గారికి వస్తే భారతి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడుకుని ఎందుకు ఉంటారు? అవన్నీ వినే అవకాశం ఎవరికి ఉంది? ఒక్క నారాయణకే ఉంది. ఆ నారాయణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అక్కడ అందరూ ఇది హత్య అని అంటారు. ఖచ్చితంగా అది హత్య అని అందరూ చెప్తున్నారు. తర్వాత ఈ మొత్తానికి కుట్లేసిన గంగిరెడ్డి గారు, భారతిరెడ్డి గారి తండ్రి, వివేకానంద రెడ్డి గారి శరీరానికి ఆ కుట్లేసిన ఆసుపత్రి కూడా ఆయనదే. ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన కూడా అనుమానాస్పదలో స్థితిలో మృతి చెందాడు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి, ఇది కూడా అనుమానాస్పద మృతిగానే పులివెందుల్లో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే, ఇందాక నేను చెప్పిన కొన్ని కాజెస్ వాళ్ళే చెప్తున్నారు. చెప్తూ ఏదో విషప్రయోగమో లేకపోతే మెడిసినల్ కిల్లింగ్ ఆసుపత్రుల్లో ఏదో ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటిది ఏదో జరిగింది అనే చర్చ అయితే పులివెందుల్లో ఉంది. పాపం పుణ్యం నిజం అబద్ధం ఒకవేళ చేస్తే చేసిన వాళ్ళకి తెలియాలి, లేదా భగవంతుడికి తెలియాలి. సో ఇవి కాకుండా ఈ కేసులో కీలకమైన సాక్షులుగా ఉన్న వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చాలామంది చెప్తున్నారు. కొంతమంది పోలీసులకు కూడా చెప్పుకున్నారు. ఉదాహరణకి ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇప్పటికే నన్ను చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని స్వయంగా సిబిఐని పోలీసుల్ని అడుగుతూనే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కొంతమంది వెంటాడుతున్నారు, నన్ను బతకనివ్వరు, చంపేస్తారు, నాకు భద్రత కల్పించండి అని చెప్పి అతను చాలాసార్లు చెప్పుకున్నాడు. ఇంకా కొంతమంది కీలక వ్యక్తులు కూడా అసలు అక్కడ ఉండకుండా బిక్కుబిక్కుమండిపోతున్నారు. కొంతమంది అటు బెంగళూరుకో ఇటు హైదరాబాద్కో పోయి చాలా సీక్రెట్గా ఉంటున్నారు. వాళ్ళు కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని చూడాలి, ఇలాంటి అనుమానాస్పద చావులు ఇంకెన్ని చూడాలి? అసలు ఈ కేసుకి ముగింపు ఎక్కడ? ముగింపు ఉందా, లేదా మూసేస్తారా, ముగింపు పలికేస్తారా? ఈ చాలా కీలకమైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనుమానాస్పద చావులు, అనుమానాస్పదంగా కొంతమంది తప్పిపోవడమో లేకపోతే వెళ్ళిపోవడమో లేకపోతే కొంతమంది హత్య గావించబడడం, ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుంది వీటికి సంబంధించి, అలాగే పరిటాల రవి గారి హత్య కేసు ఎలాంటి ఆధారాలు లేదనే వంకతోనో సాకుతోనో ముగిసిపోయిందో ఇది కూడా అలాగే చేస్తారా? ఇక్కడ ఒక్క విషయం, పరిటాల రవి కేసుని ఆధారాలు లేకుండా ముగిసిపోయింది, ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మాట్లాడతారు కొంతమంది మూర్ఖంగా. పరిటాల రవి చనిపోయింది మామూలుగా కాదు, సాధారణ చావు అయితే కాదది, అది హత్య. రివాల్వర్తో కాలిస్తే చనిపోయాడు ఆయన, ఇందులో అయితే డౌట్ లేదు కదా. ఖచ్చితంగా ఎవరో కాల్చారు. కాల్చిన వాళ్ళకి వ్యక్తిగత కక్ష ఉండదు, ఎందుకంటే వాళ్ళు కాల్చిన వాళ్ళు అయితే కిరాయి హంతకులు అయి ఉండాలి, లేకపోతే రౌడీ మోక అయి ఉండాలి. రౌడీ మోకనైనా కిరాయి హంతకులైనా ఎవరు హైర్ చేసుకుంటారు? ఎవడో ఒకడు హైర్ చేసుకుంటాడు. పరిటాల రవిని చంపాలనుకునేవాడో, పరిటాల రవి వల్ల నాకు నష్టం ఉందనుకునేవాడో, లేదా పరిటాల రవి ఉంటే ఇక మాకు మనుగడ లేదు అనుకునేవాడో, ఏదో ఒక కారణంతో వీళ్ళని హైర్ చేసుకుని చంపిస్తారు. అంటే చంపేవాడికి మోటో లేకపోయినా చంపించేవాడికి ఒక మోటో ఉంటుంది. అంటే ఆ చావుకి బలమైన వ్యక్తులు ఎవరో ఉన్నారని అర్థం కదా.
అయినా ఆధారం లేక మూసేశారంటే ఏంటి దాని అర్థం? ఆధారాలను కూడా చంపేశారని అర్థం. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా మామూలు హత్య కాదు, అది అత్యంత భయంకరంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే, మాటల్లో చెప్పాలంటే 7 చోట్ల గొడ్డలతో నరికారు, ఆయన చెప్పిన మాట. మరి అలాంటి భయంకరమైన హత్య ఇలాగా జీలపాకం సీరియల్ లాగా సాగుతోంది అంటే దర్యాప్తుని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఏదో అంత ఆషామాషిగా నేను ఈ రెండింటిని పోల్చడం లేదు, కారణం లేకుండా పోల్చడం లేదు. సో అందువల్ల దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో ఈ కేసులో అప్రూవర్గా మారి తనకి ఇప్పుడు ప్రాణహాని ఉందంటూ భయపడుతున్నాడు అని నేను అనను. ఎందుకంటే భయపడుతున్నాడని చెప్పేసి నేను ఆయనని పిరికివాడుగా నేను ముద్ర వెయ్యను. కానీ ఈ కేసులో నిందితుడు ముద్దాయి నేరాన్ని అంగీకరించి సిబిఐకి అప్రూవర్గా మారినవాడు, 164 స్టేట్మెంట్ ఇచ్చినవాడు జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ ముందు. సో ఆ వ్యక్తి ప్రాణహానితో ఉన్నాను నేనంటూ రోజుకోసారి చెప్తాడు నాకు ప్రాణం ముప్పు ఉందని. సో ఆ దస్తగిరి ఉన్నారు మనతో, అలాగే రామకృష్ణ గారు మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, అలాగే విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు మనతో అడ్వకేట్ కూడా చర్చలో ఉన్నారు. ముందుగా దస్తగిరి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు తమరికి నమస్కారం సార్. అలాగే ఇప్పుడు ఇందాక నేను కొన్ని పేర్లు చెప్పాను కదా, అసలు ఈ అభిషేక్ రెడ్డి వాళ్ళు చనిపోయారు కదా, అభిషేక్ రెడ్డి మీద పులివెందుల ప్రాంతంలో ఒక రకమైన చర్చ ఉంది. నేను కొంతమందితో మాట్లాడాను, డిబేట్ పెట్టాలి కాబట్టి మరి నిజంగా ఉందా లేదా అని. నాకు తెలిసింది నేను చెప్పాను ఇందాక. మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ జరుగుతున్న చర్చ కానీ ఏంటి ఆ ప్రాంతంలో? సార్ ముఖ్యంగా ఈ పులివెందుల ప్రాంతంలో జరిగేది ఏంటంటే సార్, అంటే నాకు కూడా అక్కడక్కడ తెలిసిన వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన ఉన్నాడు, ఏదానికి ఎప్పటికైనా ఏదైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది కదా అనేది ఒకటి చెప్తా ఉంటారు ఒక తరపు. ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారంటే అభిషేక్ రెడ్డి గారి వైఫ్ మా ఆయనకు బ్రెయిన్ ఒకటి ఫెయిల్ అయింది, హార్ట్ బీట్ ఆడుతా ఉంది, ఎన్ని రోజులు ఉన్నా కూడా అట్లనే పెట్టండి అని చెప్పి వాళ్ళ భార్య అడిగితే జగన్మోహన్ రెడ్డి లేదు బ్రెయిన్ ఫెయిల్ అయినప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి చెప్పినాడంట సార్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మొత్తానికి హార్ట్ బీట్ ఆడుతానే కూడా పూడ్చినారు అని టాక్ వస్తాను సార్ పులివెందుల్లో. అయితే గట్టిగా వినిపిస్తాను సార్. ఓకే, ఇదే అభిషేక్ రెడ్డి దర్యాప్తు చేస్తున్న సిబిఐకి సిట్కి వాంగ్మూలం అంటే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవమేనా? చనిపోయిన హత్య జరిగిన వెంటనే వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఇది హత్య మామూలు కాదు, ఇది హత్య అని నేను అంటే నన్ను నోరు ముగించారని చెప్పినాడు అంటున్నారు, నిజమేనా? అది స్టేట్మెంట్ చేయడం అయితే వాస్తవం సార్. ఆయన అది ఏమి ఇచ్చినాడు అనేది నాకు కూడా తెలియదు సార్ అది. ఓకే, తర్వాత దస్తగిరి గారు ఇందాక నేను కొన్ని పేర్లు చెప్పాను కదా, కటకరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తర్వాత గంగాధర్ రెడ్డి, తర్వాత డ్రైవర్ నారాయణ, తర్వాత ఈసీ గంగిరెడ్డి, ఇప్పుడు అభిషేక్ రెడ్డి. సరే, అభిషేక్ రెడ్డి మీరు చెప్పేశారు. ఈ పై 4 చావులకు సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. 2 హత్యలు, 1 ఆత్మహత్య, గంగిరెడ్డి గారిదేమో డౌట్ఫుల్ అనుమానాస్పదంగా జరిగిన ఇవి. సో వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎవరెవరిది ఎలా జరిగింది? సార్ శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కూడా ఏదో నిజం చెప్పాలని అనుకుంటే వాళ్ళ తమ్ముడు అన్ననో వాళ్ళు వచ్చేసి ఏదో మందు అతనికి సాయంత్రం అయితే మందు తాగి అలవాటు తరచూ ఉండేది సార్ అతనికి. అయితే అతని మందులో తాగేటప్పుడు ఏదో గుళికలు ఏదో వేసినారని చెప్పినారు. వాటికి అతనిది అంతవరకే తెలుసు సార్ నాకు. శ్రీనివాసులు అనే ఈ కోవిడ్ గంగాధర్ అంటారు సార్ అతన్ని. అతను తాడిపత్రి దగ్గర యాడికిలో ఒక సంసారం ఉండేవాడు. అయితే అతను వాళ్ళ తరపు నుంచి ఎవరి వాళ్ళ భార్య అందుకు వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఎలక గుట్టి చనిపోయినాడు అని చెప్తాను సార్. ఎలక గుట్టి? అవును సార్. ఇంకా ఈ గంగిరెడ్డి ఈసీ గంగిరెడ్డి గారు అంటే ఆయన అది ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా తెలియదు సార్. అది
నారాయణ డ్రైవర్ నారాయణ అంటే జగన్ దగ్గర డ్రైవర్ గా ఉన్నాడు కదా సార్. అవును. ఆయన వాళ్ళే చంపింటారు సార్. ఎవరు చంపింటారు? సరే, మీ మీద కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయని అనేవారు కదా మీరు అప్పట్లో. సార్ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా స్టిల్ జరుగుతూనే ఉన్నాయి సార్. ఎందుకంటే అంటే అతను ఏదో చేస్తాడు, నేనేదో మనిషి అనేవానికి ఎప్పటికైనా చావు వస్తుంది సార్. అదేం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వివేకానంద రెడ్డి గారిని మా చేత చంపించి చంద్రబాబు నాయుడు గారి మీద ముద్ర వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఈ రోజు గవర్నమెంట్ టీడీపీ ఉంది, ఈ రోజు నన్ను చంపి టీడీపీ మీద ముద్ర వేయడానికి గ్యారంటీ ఏముంది సార్? ఖచ్చితంగా చేయొచ్చు, ఏముంది, ఏదైనా చేయగలరు. ఎందుకంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ ఎట్టాడిది అనేది క్లియర్ గా నేను వాళ్ళ దగ్గర పనిచేసినండి కాబట్టి నాకు తెలుసు ఎట్లా వాళ్ళ బిహేవియర్ ఎట్టుంటుంది, వాళ్ళ పరిస్థితి ఏందనేది నాకు కనీసం 100% తెలియకపోయినా కూడా 60-70% తెలుసు సార్. ఎలాంటిది జగన్మోహన్ రెడ్డి మైండ్ అంటే అడ్డం వస్తే ఎవరైనా కానీ అమ్మాయినా అక్కైనా చెల్లైనా ఎవరైనా తీసేసే లేపేసే రకం సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా సార్ స్టిల్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే సార్ సంసారం ఉండేది. నేను కూడా ఏదో వైసీపీ గవర్నమెంట్ లోనే అతనికి ఎదురు నిలబడినోడిని. ఈ పొద్దు గవర్నమెంట్ మారినా కూడా అంటే వ్యక్తిగతంగా కాకుండా నా ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు డబ్బును అలవాటు చేసినాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు అతను పవర్ లో లేడు, కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పనులు జరుగుతూ ఉన్నాయి సార్. డిపార్ట్మెంట్ లో ఏ డిపార్ట్మెంట్ లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే నన్ను దెబ్బ కొట్టలేక ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టేదానికి బాగా ట్రై చేస్తా ఉంటారు సార్. కొంతమంది పెద్ద మనుషులు కూడా మధ్యలో వచ్చి కలిసి ఎందుకులే ఇప్పటికైనా ఏముంది ఏదో ఒకటి మాడతాంలే అని మాడతానే కూడా నేను దాన్ని అవాయిడ్ చేస్తాను సార్. ఏ బుద్ధుడికి కూడా అట్లా మిస్బిహేవ్ కానీ ఆలోచన ఏది కూడా పెట్టుకోను సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీ దగ్గరకు వస్తున్నారా మధ్యవర్తులు? సార్ మధ్యవర్తులు వస్తా ఉన్నారు. నేను కూడా 2-3 సార్లు తిట్టడం జరిగింది. వాళ్ళు కూడా నేను డైరెక్ట్ గా సిబిఐకి కంప్లైంట్ చేస్తాను సార్ వాళ్ళ మీద. ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లయినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ మాట 100% వింటాను సార్. కడప జిల్లాలో మటుకు కనీసం 100కి 60% వాళ్ళ మాట వింటాను సార్. అది నేను వైసీపీ గవర్నమెంట్ లో నాకు 2+2 గన్మెన్ ఎస్కార్ట్ పెట్టినారు సార్. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ పోయేది ఎవరితో ఏం మాట్లాడేది ఇన్ఫర్మేషన్ కోసం పెట్టినారు సార్. గవర్నమెంట్ మారిన తర్వాత 1+1 వచ్చింది సార్. నేను హర్షవర్ధన్ రాజు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన వచ్చి కలిసి ఆయనకు అర్జీ కూడా ఇచ్చిన సార్. నా గన్మెన్లు సార్ నాకు ప్రాణహాని ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను ఏమన్నా చేస్తే వాళ్ళకి మచ్చొచ్చాదని వాళ్ళు ఏం చేయరు. ఈ పొద్దు గవర్నమెంట్ టీడీపీ వచ్చింది కాబట్టి ఆ కక్షతో అయినా సరే వాళ్ళు నా మీద కక్ష తీర్చుకొని వాళ్ళు ఇబ్బంది పెడతారు సార్. నాకు ఖచ్చితంగా కావాలా అని చెప్పి నేను అడగడం జరిగింది సార్. దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. దీని మూలంగా వివేకానంద రెడ్డి గారి కేసు తరపున ఒకటి ప్లస్ నాకు గన్మెన్లను పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ సార్ను కలసాలని నేను అనుకున్నా సార్. విజయవాడకు పోయి కలుద్దాము అంటే ఇంకా వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు కదా, ఒక రోజు పోయి కలిసి వద్దామని నిర్ణయించుకున్నా సార్. ఓకే. సో ఒకవైపు ప్రలోభాలు బెదిరింపులు ఉన్నా కూడా నేను చంపిన వాళ్ళలో ఒకటిగా ఉన్న నేను మాతోనే చంపించారు వీళ్ళు కాబట్టి నేను నిలబడి ఉన్నానని దస్తగిరి చెప్తుంటే, ఇంకోవైపు సాక్షులు ఇప్పటికే 4-5 వివిధ రూపాల్లో హత్యలు లేకపోతే అనుమానాస్పద మృతులు జరుగుతూ ఉంటే కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు అనేది కీలకంగా ఉంది. దీని మీద పైగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఎందుకు ఇది ముందుకు సాగడం లేదు, ఇప్పటికీ దర్యాప్తు విషయంలో కానీ లేకపోతే పోలీస్ శాఖ విషయంలో కానీ అక్కడ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాటే
చెల్లుబాటు అవుతోంది, దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వీళ్ళు దర్యాప్తుని ముందుకు సాగనివ్వటం లేదు అని స్వయంగా దస్తగిరి చేస్తున్న ఆరోపణని ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి. మనతో టీడీపీ నాయకులు, అలాగే అధికార ప్రతినిధి అడ్వకేట్ కూడా అయిన విద్యాసాగర్ ఉన్నారు, అలాగే మాజీ జడ్జ్ రామకృష్ణ ఉన్నారు. ఇప్పటి వరకు దస్తగిరి గారు చెప్పిన మాటలు కొన్ని, అలాగే ఈ జరిగిన హత్యలు, ఆత్మహత్యలు లేదా అనుమానాస్పద మృతులు అండ్ ఇవాళ జరిగిన అభిషేక్ రెడ్డి మరణం, వీటి మీద చాలా రకాల చర్చలు ఉన్నాయి. వీటి మీద మాట్లాడదాం మనం. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. నమస్తే సార్. చాలా చర్చలు జరుగుతున్నాయండి ఈ కేసుకు సంబంధించి. సరే, కేసు ఎటుపోతుంది, దర్యాప్తు ఎటుపోతుంది అని పక్కన పెడితే ఇప్పటి వరకు 4 చనిపోయినారు. ఇది అభిషేక్ రెడ్డితో 5 మీద అనుమానాలు ఉన్నాయి. 2 అయితే హత్యలే డైరెక్ట్గా, 2 అనుమానాస్పదం. ఒకటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆత్మహత్యనే అన్నారు, అప్పుడు చెప్పారు ఏదో పురుగు మందు ఆగి చనిపోయినాడు సంథింగ్. గంగిరెడ్డి గారిది కూడా అనుమానాస్పదంగానే చెప్పారు కదా అప్పట్లో. సో ఈ వీటిని ఎలా మనం విశ్లేషించవచ్చు? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, అట్లాగే మిత్రులకు కూడా నమస్కారం. కృష్ణ గారు, మీరు 2 అంశాలను కంపేర్ చేశారు. ఒకటి పైటాల రవి గారి కేసు, రెండవది వచ్చి వివేకానంద రెడ్డి గారి కేసు. అవును. పైటాల రవి గారి కేసులో అంటే 20 ఏళ్ళు, 21వ సంవత్సరం అనుకుంటే ఇప్పుడు నడుస్తున్నది, ఆయన చనిపోయి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులో సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి కేసుని ఫిక్స్ చేశారు. వీళ్ళు అది ఫిక్స్ చేశారు. సిబిఐ వాళ్ళు చంపిన వాళ్ళు మేమే చంపాము అన్నారు. కుట్ర ఎక్కడ జరిగింది అంటే అది ఫిక్స్ చేశారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. మెల్లగా అందరు ఎలిమినేట్ చేసుకుంటా వచ్చేసారు. ఏది అట్ ది టైమ్ ఆఫ్ ది ట్రయల్ వచ్చేసరికి ట్రయల్కి ఎవరు లేరు. కేవలం పేపర్, సిబిఐ ఎంక్వైరీ పేపర్ మీద ఉంది తప్ప వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ కోర్టు ముందు వచ్చి చెప్పేటోళ్ళు లేకపోయినారు ఆ రోజుకి. ఇది ఒక యాంగిల్ అయితే, 2 యాంగిల్ సేమ్ సిమిలర్ యాంగిల్ వివేకానంద మర్డర్ కేసు. అట్ ది టైమ్ ఆఫ్ ది మర్డర్ కి అందరూ ఉన్నారు. సిబిఐ కి కాల్ఫర్ చేసింది. సిబిఐ వాళ్ళు 10 సార్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వంలో హంగామా చేశారు. సిబిఐ అనుకుంటే ఆ రోజు ఆయనేమి అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద విషయమే కాదు. ఫోర్సులు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, లేకపోతే సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ ఫోర్స్ పిలిపించి అయిపోయింది. ఒక కంపెనీ పిలుచుకొని వచ్చేస్తే అయిపోయింది అంతే. లాక్కొచ్చి మెడబట్టి తీసుకోబోయేటొచ్చు ఆ రోజు. అది వాళ్ళ ఫెయిల్యూర్ అందామా, ఆవిడ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అరెస్ట్ అయితే జరగలేదు. అప్పుడు వచ్చిన వదంతుల్లో ఇప్పుడు చదివినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఆ రోజు ఏంటంటే, అతను అరెస్ట్ చేస్తే ఒకవేళ ఇతను ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి అప్పుడు పేపర్లో వచ్చింది. ఇప్పుడు చనిపోయిన అతని పేరు అంతా వచ్చింది, అంతా జరిగింది. ఇప్పుడు చూడండి, ఎంపీ ఎలక్షన్స్ లో అడ్డం వచ్చాడని చెప్పేసి అవినాష్ రెడ్డిని మర్డర్ చేశారు. పొలిటికల్ మర్డర్, అది వివేకానంద రెడ్డిని చంపేశారు అనేది సిబిఐ ఫిక్స్ చేసింది. ఎంపీ సీట్ కోసమే. ఎంపీ సీట్ షర్మిలా ఇచ్చిన స్టేట్మెంట్ లాగే ఉంది, అందరు ఇచ్చిన స్టేట్మెంట్ లాగే ఉంది. ఆయన చచ్చిపోయాడు, ఆయన చంపేశారు. ఈ రోజు లాస్ట్ అంతా మన 7-8 నెలలే కదా అయింది ఎలక్షన్ అయిపోయి. ఆ ఎలక్షన్ లో ఆ అభిషేక్ రెడ్డి పేరు వచ్చింది. అభిషేక్ రెడ్డి ఈ రోజు లేడు అంటే ఏంటి దాని అర్థం? మనం ఏమర్థం చేసుకోవాలి? పొలిటికల్ మోటివ్ ఉంటేనే కదా. మీరు చూడండి, అబ్బాయి వయసు ఎంత అండి? 34, 33, 34 ఏళ్ళు. ఆ గంగాధర్ రెడ్డి వయసు ఎంత అండి? ఎలాగో గరిసి చచ్చిపోతారా మనిషి? పోనీ ఇక్కడ గంగారెడ్డి తప్ప మిగతా ఎవరైనా చచ్చిపోయే ఏజ్ గ్రూప్ ఉన్నారా? నార్మల్ డెత్ అవుతుందా? పోనీ ఒకవేళ అనుకుందాం యాక్సిడెంట్ కాదు, అనుకుందాం హార్ట్ అటాక్ కాదు, ఈ 2 కాకుండా అన్యూజువల్ డెత్స్ ఇవంతా కూడా ఎందుకు? దాని ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ ది ట్రయల్ వచ్చేసరికి మిగిలిన ఇప్పుడు దస్తగిరి లాంటోళ్ళు, లేకపోతే మొన్న ఎప్పుడో చూశాను ఆ సునీల్ యాదవ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు, తొందరలో నిజాలు బయటకు వస్తాయి అన్నట్టు. అందులో ఒక 5-6 మంది ఉన్నట్టు ఉన్నారు. ఇంకొక 5 మంది, 6 మంది, 7 మంది ఉంటారు, కౌంట్ ఉంటారు. ఆ కౌంట్ను ఉంటారా అప్పటి వరకు, లేకపోతే ఉండరా ట్రయల్ వచ్చి వరకు మనకు డౌటే. సేమ్ ప్యాటర్న్ పైటాల రవి గారి మర్డర్ లో చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్
ఏమాత్రం తేడా లేదు. మనకు పులివెందల గాని కడప జిల్లాలో ఎవవాడిని అడిగినాడు చెప్తాడు ఏం జరుగుతోంది ఏంటి అన్న దాని మీద. ఈ రోజు కూడా అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి కూడా అంత యంగ్స్టర్ అని, ఆ అబ్బాయిది కూడా ఏదో జరిగింది, బిహైండ్ ఏదో ఉంది. మొన్నటి వరకు ఎలక్షన్ లో చేసినాడు, ఏం హార్ట్ అటాక్ వచ్చిందా లేకపోతే అబ్బాయి క్యాన్సర్ ఉందా, ఏమైనా ఎట్లా చచ్చిపోతాడండి? అంటే దీని మీద ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవడు బయట రావటం లేదు. అది కదా ఆవిడ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొద్ది గొప్ప ఆవిడ సాయం చేయగలిగే ఆవిడ సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దస్తగిరి ఉన్నాడు, దస్తగిరి తను కాపాడుకోవాల్సిందే. ఈరోజు కేసు సిబిఐ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, తనే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. నాకు తెలిసి తను స్టేట్మెంట్ ఇచ్చేయటం మిగతా డిఫరెంట్ ఛానల్స్ లో ఇంక్లూడింగ్ ఏబిఎన్ తో కలిపి ఒక 10 సార్లు చెప్పుకుంటాడు ఇదే మాట. తను మొన్న సునీల్ యాదవ్ బయటకు వచ్చాడు, అతనేదో చెప్పినట్టు ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి ఉన్నట్టుండి సడన్ గా బయటకు ఎందుకు వచ్చాడు, ఇన్ని రోజులు లేని ఒక యూట్యూబ్ ఛానల్ కి యూట్యూబ్ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చాడు, అది క్వశ్చన్ మార్క్. పరిటాల రవి హత్య కేసులో కూడా కీలక నిందితుడు, అతను చంపాడో లేదో తెలియదు కానీ అతని పేరు బాగా వచ్చింది, మొద్దుసీను. అతను టీవీ9కి అప్పుడున్న ఛానల్ ఒక 2 ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు. ఇచ్చినాక అతను చచ్చిపోయాడు. అతను అక్కడ నుంచి కావాలని టీవీ9 లోను ఇంకో ఛానల్ అంటే మీడియా, నాట్ ఓన్లీ టీవీ9, ఒక మీడియాలకు ఒకరికి ఇద్దరికి ఇంటర్వ్యూలు ఇప్పించి తన ఫేస్ చూపించి ఎందుకు చంపాం బావ కళ్ళలో ఆనందం పేరు మీద చెప్పించి బావా అనే పేరు మీద వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేపించేసి ఢిల్లీలో పెట్టి ఢిల్లీ ఇచ్చి హైదరాబాద్ రప్పించి హైదరాబాద్ లో మళ్ళీ ఏదో ఎవరినో చంపడానికి కుట్ర చేసేటప్పుడు పేలిపోయి దొరికిపోయినాడు. వాడు దొరికినాడు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలే. అవునవును, హాస్పిటల్ తీసుకెళ్లేదా కూడా ఎవరు తెలియదు. ఆ ఫోటో చూసి నేనే ఆ రోజున ఐడెంటిఫై ఇదే మొద్దుసీన్ లా ఉన్నాడు అని మా క్రైమ్ వాళ్ళకి చెప్తే వెంటనే అలర్ట్ అయ్యి ఇతను పలానా అని చెప్తే అప్పుడు సిబిఐ వెళ్ళారు. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా సేమ్ అంటే దేనో ఏదైతే బ్రూటల్ మర్డర్స్ ఏవైతే 2 ఉన్నాయో, ఒకటి పరిటాల రవి గారిది, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ వచ్చింది, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ వచ్చింది. ఆరో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పవర్ఫుల్ నేతను చంపాడు, ఈ రోజు సొంత బాబాయిని చంపుకున్నాడు. అంటే ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఒకటి ఉంటుంది. కాల్డ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే దానికి ఒక స్కెచ్ గీయటం. ఇప్పుడు చూడండి, ఇందులో చంపిన వాళ్ళు రెట్లు ఎక్కువ మంది ఉన్నారు, స్కెచ్ గీసేవాళ్ళు రెట్లు ఎక్కువ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా రెట్లు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ అంటే వీళ్ళ ఉచ్చులో పడి, వీళ్ళ మాయలో పడి, వీళ్ళ డబ్బుకు ప్రలోభపడి ఆ రోజు ఆవేశంగా చేయటం, ప్రాణాల మీద తీసుకొచ్చుకోవటం, దాంతోనే కుటుంబానికి దూరంగా ఉండటం. ఇప్పటి నుంచి కాదు కదా వీళ్ళ ప్రాక్టీస్, వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న ప్రాక్టీస్ ఎప్పటి నుంచినో ఉంది. వాళ్ళు బయట కథలు ఉంటాయండి, చాలా మందిని చంపేసి బయటిస్ గనుల్లో పూడ్చిపెట్టేసి శవాలు దొరకకుండా చేసిన కేసులు, అన్ఐడెంటిఫైడ్ కేసులు, రాజారెడ్డి బతుకున్నప్పుడు కొన్ని వందలు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఏమైనా శవం దొరికి కూడా తెలియకుండా ఆ మిస్సింగ్ కేసు ఉంటది కానీ మర్డర్ కేసు అయితే రాదు కదా. చంపేసి సినిమా థియేటర్లో రాత్రి గుంత తీసి పోడ్చి తెల్లారి ప్లాస్టింగ్ చేసిన సందర్భాలు కథలుగా చెప్పుకుంటారు కడప జిల్లాలో వాళ్ళ స్టోరీలు. వాళ్ళు మళ్ళా మేము నాయకులు అనుకుంటారు, మేము చాలా మంచోడు అనుకుంటారు. రైట్. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. కేసు జరుగుతున్న తీరు కానీ, ఈ వరుసగా సంభవిస్తున్న మరణాలు కానీ వివిధ రూపాల్లో, మళ్ళీ చెప్తున్నాను, హత్యలు 2, ఆత్మహత్యగా చెప్పబడుతున్నది 1, తర్వాత అనుమానాస్పద మృతులుగా 2 ఇవాళ దాంతో కలిపి. సో ఈ సీక్వెల్స్ ఆఫ్ ఇవి చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ కేసు ఎటుపోతుంది, దీని దిశ ఎటుపోతుందని? వెంకటకృష్ణ గారు సార్, కన్నీ విని ఎరుగని సంఘటనలు, విచిత్రమైన పాత్రధారులు, విచిత్రమైన కథనాలు, అసలు ఏమి జరుగుతుందో జరగబోతుందో ఊహించినటువంటి పెద్దల చేతుల్లో విచారణలు. ఇదే అసలైనటువంటి ట్విస్ట్. ఇక్కడ మనం గమనించాలండి, సిబిఐ అధికారుల పైన క్రిమినల్ కేసులు, చంపేస్తాము, బాంబులేసి లేపేస్తామంటూ బెదిరింపులు, అనుమానితులు లేదా సాక్షులు వాంగ్మూలం ఇచ్చిన వారు వియబోతున్న వారు చనిపోవడాలు ఆకస్మికంగా, అనుమానాస్పదంగా, సాక్షులేమో మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అని వీళ్ళు గగ్గోలు పెట్టడాలు. ఇవి ఒక మాజీ మంత్రి,
ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయి అయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి అతి ఘోరంగా చంపబడినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. పులివెందులు లాంటి ప్రదేశంలో, పులివెందులు లాంటి సొంత ప్రదేశంలో ఇంటి దొంగల ప్రమేయం లేకుండా అటువంటి ప్రముఖమైన వ్యక్తిని చంపడానికి ఎవరైనా సాహసిస్తారా అన్న ఒక చిన్న పాయింట్ తో ఈ కేసును ముగించవలసింది పోయి, ఇది ఎన్ని పరిణామాలు చూసామో మనం కళ్ళారా చూస్తున్నాం, డిబేట్ పెడుతున్నాం. 2019 నుంచి దీని యొక్క ప్రస్థానం సాగుతూనే ఉంది. వెంకటకృష్ణ గారు, ఒకటి ఇక్కడ మనము ఈ ప్రతి అనుమానాస్పద మృతి పైన ఒక చిన్న ఇంటర్లింక్ ఒకటి కనపడుతుంది, గమనించండి. మొట్టమొదటిసారిగా సిట్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆ సిట్ అనుమానించింది ఈ యొక్క శ్రీనివాస రెడ్డి అనేటువంటి ఒక సింహాద్రిపురం సంబంధించినటువంటి వ్యక్తిని. అవును. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తర్వాత వచ్చింది. కానీ పోస్ట్ మార్టం లో ఆయన రిపోర్ట్ గమనించిన పెద్దలు ఏమన్నారు, అతని కిడ్నీకి లివర్ కు మధ్యలో ఎంతైతే బ్లడ్ అయితే ఎంత క్లాట్ అయిందో అది ఈ ఇసుక కులుకులతో జరిగేది కాదు, ఎవరైనా భౌతికంగా దాడి చేస్తేనే ఆ విధంగా జరిగి ఉంటుంది అని పోస్ట్ మార్టంలోని నివేదికలో ఉన్నప్పుడు అది అనుమానాస్పద మృతిగా క్లోజ్ చేయడము ఎంత విడ్డూరము. ఇంకా రెండోది గంగాధర్ రెడ్డి పైన మనము ఇంతకు ముందే చాలా డిబేట్లు చేశాం. ఆయన ప్రవర్తన, ఆయన ఏం చేశాడు, సిబిఐ వాళ్ళ ముందరికెళ్ళాడు, సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫలానా దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను, ఆ నేరం నీపైన చేసుకో, లేకపోతే ఇది వైఎస్ అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని నన్ను ప్రలోభ పెట్టాడు. పైగా అప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడంతో అది ఏమన్నా నాకు పెద్ద ప్రమాదం అనుకొని నేను అది విరమించుకోవాలనుకుంటున్నానని అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, నువ్వు జడ్జి ముందరకు వచ్చి చెప్పవయ్యా అని చెప్పి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేసి 164 సిఆర్పిసి కోసం తీసుకొస్తే వెంటనే ప్లేట్ ప్రా ఇచ్చేసాడు. మళ్ళీ కేసు పెట్టాడు. ఎక్కడ వెళ్ళాడు, అనంతపురం ఎస్పీ దగ్గర, పకీరప్ప దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, నన్ను సిబిఐ వాళ్ళు ఏదైనా ఇస్తున్నారు, ఏమేం చేస్తుంటే ఆయన నీకు ఒక డిఎస్పీని ఇచ్చేసి ఒక సిఐని ఇచ్చేసి నువ్వు జల్సా గుండ్రా అని చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చేసాడు అనంతపురం ఎస్పీ. అది జరిగిన తర్వాత ఏమైంది, ఆయనైనా కొద్ది రోజులైనా బతికాడంటే లేదు, ఎలక గుట్టి చచ్చిపోయాడు. ఇంకా మూడో సంఘటన మన మాజీ ముఖ్యమంత్రి గారి స్వయాన మామగారు భారతమ్మ గారి వాళ్ళ నాన్నగారు, ఆయనకు నోటీస్ ఇచ్చింది సిబిఐ. విచారణకు రావయ్యా, ఏదో నీ మీద అభియోగాలు ఉన్నాయి, నువ్వు వచ్చి విచారణకు హాజరు కమ్మంటే 5 రోజుల్లోనే ఆయన పట్టు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క సిబిఐ విచారణ మొదలుపెట్టి క్రూషియల్ గా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నటువంటి క్రమంలో శ్రీనివాసరెడ్డి గాని, గంగాధర్ రెడ్డి గాని, ఈసీ గంగిరెడ్డి గాని, ఈ రోజు అనుమానాస్పదం అని చెప్పుకున్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఉదంతంగా, అభిషేక్ రెడ్డి కూడా ఆయన ముక్కుసూటిగా వెళ్తారని అందరూ చెప్తున్నారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు సిబిఐ. అయ్యా, నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాను, అక్కడ 6 గంటల 50 నిమిషాలకి నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ అవినాష్ రెడ్డి బయట ఫోన్ మాట్లాడుతుంటున్నాడు, ఆయన శివశంకర్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నారు, అక్కడ రక్తపు మరకలన్నీ వీళ్ళు కడిగేస్తున్నారు, నేను బాత్రూమ్ లో ఆయన శవాన్ని చూశాను, ఇక్కడేమో స్క్రోలింగ్ ఏమో గుండెపోటును వస్తుంది, ఇదేదో నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని నేనే కోరాననే చెప్పినటువంటి వ్యక్తి చాలా క్రూషియం. ఎందుకంటే అక్కడ ఎవరెవరైతే అక్కడ ప్రజెంట్ ఆయన వెళ్ళే టయానికి అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము వాళ్ళను ముద్దాయిలుగా ఫిక్స్ చేయడానికి 100% ఈయన సాక్ష్యము ఉపయోగపడతారు. అటువంటి క్రూషియల్ వ్యక్తి 36 సంవత్సరాలకే ఎటువంటి అనారోగ్యం లేనటువంటి ఒక డాక్టరు, పైగా నిన్న మన జరిగిన ఎలక్షన్స్ లో ఒక మండలానికి ఇన్ఛార్జ్ గా రేయంబగులు కష్టపడ్డవాడు, విశాఖపట్నంలో మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బ్రెయిన్ డెడ్ అయిపోవడం ఏంటండి? అంటే ఏంటి? ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసును ఏదో రూపంలో మీరు అన్నట్టుగా పరిటాల రవి కేసు మాదిరి ఒక అనామకులపైన 2-3 మంది తోసేసి మిగిలినటువంటి సూత్రధారులందరూ కూడా తప్పించుకోవడానికి పన్నుతున్న పన్నాగం, కోర్టు ముందర సాక్ష్యం లేకుండా చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ అని ఎవరైనా చెప్పగలుగుతామని వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నారు. మొట్టమొదటిగా ఏంటి, అసలు ఈ యొక్క అభిషేక్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారని మన మిత్రుడు
విద్యాసాగర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన ప్లేస్ లో ఆయన ఎంపీగా వచ్చేవాడు అని. బహుశా అతన్ని తప్పించడానికి ఏమన్నా మరో కుట్ర జరిగిందా ఆ ఎంపీ సీట్ కోసం? రాబోయే రోజుల్లో పోటీగా ఉండబోతున్నాడని ఏమైనా ఇటువంటి చర్యకి ఏమన్నా పూనుకున్నారా? ఎందుకంటే మెడికల్ టెక్నాలజీలో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏదైనా జరగచ్చు వెంకటకృష్ణ గారు. అది పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారండి. ఆ విజువల్ చూడండి ఒకసారి. ఆ మృతుడి యొక్క భార్య పిల్లలుగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు స్పందించలేదండి. అవును, మోహన్ కూడా చూడలేదు. కరెక్ట్, స్పందించలేదండి. ఆ ఒక్క విజువల్ చాలండి. వాళ్ళు ఎంత డిస్కస్ అయ్యారో, ఎంత అంట్రెస్ట్ అయ్యారో, ఎంత క్షోభ అనిపించిందో ఆ ఇల్లాలని. ఆమె అంత బాధపడితేనే ఓ పక్క భారతీ రెడ్డి గారు వెనక వైపు నిలబడుకున్నారు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కానీ కనీసము తలెత్తి కూడా ఆమె చూడలేదండి. ఆమె కానీ ఆయన పక్కన కూర్చున్నటువంటి ఈ అభిషేక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ఎంతగా మనోక్షోభకు గురయ్యారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు ఎంత విముఖంగా ఉన్నారో ఆ యొక్క ఇన్సిడెంట్ చాలండి చెప్పేస్తుంది సభ్య సమాజాన్ని. ఇది వీటన్నిటిని ఒక్కసారి క్రోడీకరిస్తే ప్రతి ఒక్క ఫింగర్ అటువైపు చూపిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఒక పాత్ర ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎంత బలంగా ముడిపడిపోయిందో అన్ని గమనిస్తున్నారు, అన్ని కనపడుతున్నాయి. కానీ ఏమి చేయలేకపోయాం. సిబిఐ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది కర్నూలు. ఆ రోజు మనము ఎంతగా బాధపడ్డామో చూసాం. అంత ప్రైవేటు సైన్యం లాగా, ఒక బీహార్ లో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ లాగా కర్నూలు రణరంగం అయిపోయింది ఆ రోజు. రాష్ట్ర పోలీసులు, ఎస్పీలు ఎవరు స్పందించలేదు, సిబిఐ వాళ్ళకి ఎవరు సహకారం అందించలేదు. నిజానికి రామకృష్ణ గారు అండ్ విద్యాసాగర్ గారు, దస్తగిరి గారు, నిజానికి అసలు కర్నూలులో ఒక నిందితుడిని ప్రశ్నించడానికి వెళ్ళలేకపోయింది సిబిఐ బృందం అనే ఒకే ఒక్క అంశం ఆధారంగా ఈ కేసుని ఏమాత్రం సిబిఐకి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ పౌరుషము, చిత్తశుద్ధి ఉంటే దీన్ని మరింత సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ ఆ తర్వాత ఎందుకు అయిపోయిందో స్లో అయిపోయింది. అక్కడ ఉలుకు పలుకు లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దస్తగిరికి సంబంధించినంత వరకు ప్రలోభాలు పెడుతున్నారన్నారు, మధ్యవర్తిత్వాలు చేస్తున్నారన్నారు, తర్వాత బెదిరింపులు కూడా ఉన్నాయి, అటెంప్ట్ కూడా చేస్తున్నారన్నారు. అయినా కూడా దస్తగిరి ఎందుకు ఇంత గట్టిగా నిలబడి ఉన్నాడు? ఇంకా ఎందుకు తాను ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఎవరు చంపమన్నారని ఎవరి పేరు చెప్పాడో దాని మీద కట్టుబడి ఎందుకున్నాడు? ఎవరో పెడుతున్నారు కామెంట్, ఒక హంతకుడిని లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారా అని. లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడితే పైగా ఇంకోటి ఏంటంటే అందులో జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇచ్చి చంపమన్నాడని కోర్టులో ఎందుకు చెప్పలేదు దస్తగిరి అనేది ఇంకొక మెసేజ్. సో వీటితో పాటు రెండోది, ఈ 2 హత్యలు జరిగింది ఒక ప్లేస్లోనే. ఒక ప్లేస్ అంటే కొద్దిగా అటు ఇటుగా పొరుగు జిల్లానే, ఆ ప్రాంతాలు చూస్తే దగ్గరనే కదా. పరిటాల రవి గారిది కానీ ఈ హత్య కానీ, ఈ 2 హత్య కేసుల్లో పోని కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ, చేయించిన వాళ్ళు కానీ చాలా సేఫ్గా బయట ఉన్నారు అని అంటే ఇది ఎవరికి అవమానం, ఇది ఎవరికి సిగ్గుచేటు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు హ్యాపీగా. బట్ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత క్లియర్ మర్డర్స్ను కూడా ఇన్వెస్టిగేట్ చేయలేక ఫైల్ క్లోజ్ చేస్తే కేసు మూసేస్తే అది ఎవరికి అవమానం, ఏ వ్యవస్థలు దస్తగిరి గారు ఇన్ని ప్రలోభాలున్నా, లేకపోతే అంత ఇస్తాం ఇంత ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తాం, ఇంతకుముందు కూడా మీరు ఒకసారి చెప్పారు ఎన్ని కోట్లు, 50 కోట్లు ఎంత ఇస్తాం అన్నారు అనేది చెప్పారు మీరు, నాకు బాగా గుర్తుంది. అంత ఇస్తాం, సైడ్ అయిపోమని, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోమని,
వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అంటున్నారు. మరొక పక్క బెదిరింపులు ఉన్నాయి, అటెంప్ట్లు జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా మీరు నిలబడగల కారణం ఏంటి? ఒకటి ఇందాక నేను చెప్పాను, ఎవడో మెసేజ్ పెట్టాడండి అని అనేది ఏంటంటే దస్తగిరిని మీడియాలో కూర్చోబెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తా సార్. సార్ ఇప్పుడు మీకు ఎవరో ఒకతను హంతకుడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పినాడు కదా సార్. అంటే నేను హత్య చేసి ఉండే సార్, నేనే కాదనిలే, కానీ హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి కదా సార్. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఎట్లా నడిపించినారు మళ్ళీ? అదే కదా, ఆ హంతకునితో ఎట్లా నడిపించినారు 5 ఏళ్ళ గవర్నమెంట్? బాగడిగో ఖచ్చితంగా సార్. ఇది ఇప్పుడు నేను లైవ్ లో కూర్చొని మాట్లాడడం తప్పే ఉంది సార్. ఇప్పుడు నేను చంపినోడ్నే, ఒక హంతకున్నే, కానీ నేను అప్రూవర్ గా మారిపోయినా సార్. నేనేం వాళ్ళతో కలిసి తిరగలేదు కదా, వాళ్ళతో పాటు జైల్లో ఉండి బయటకు వచ్చి అంతా ఇది చేయలేదు కదా సార్. వాళ్ళ తిన్న అమ్మను కర్నూలులో పెట్టి నేనేం డ్రామాలు చేయలేదు కదా సార్. జరిగిన వాస్తవం ఇది ఓపెన్ గా బయట పెట్టినా, చావుకు ఎదురు నిలబడినా. జగన్మోహన్ రెడ్డి అనే వానికి ఎవడైనా కానీ ఆపోజిట్ లో నిలబడితే ఖచ్చితంగా వాడిని సమాజ్ చేయడం కానీ, లేకుంటే ఎటో దిక్కు పంపించడం కానీ, లేదంటే వాడిని కొనడం కానీ జరుగుతుంది. కానీ అట్లా అన్ని దానిలకు తెగించి నిలబడినా. కానీ ఈ రోజు కూడా ఈ విధమైన విమర్శలు వస్తాయి సార్, మామూలే. అన్ని దానిలకు దీనికి తట్టుకున్నప్పుడు విమర్శలకు తట్టుకోవాల్సిందే కదా సార్. సో నేను అడిగిన ఇంకొక ప్రశ్న, ప్రలోభాలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. ఇటు చూస్తేనేమో సరైన ప్రొటెక్షన్ లేదు. మీరే అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదు. నన్ను వైసీపీ వాళ్ళే, లేదా జగన్మోహన్ రెడ్డి, లేదా ఇంకెవరో ఒకరు మీరు అన్నట్టు వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు నన్ను కూడా చంపించేసి ఇదే చంద్రబాబు నాయుడు మీద వేయడానికి గ్యారంటీ ఏముంది అని మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎలా నిలబడ్డారు? సేఫ్టీ, సెక్యూరిటీ లేదని తెలిసి. సార్ అంటే నా గుండె ధైర్యమే నేను నిలబెడతా ఉంది సార్. వాస్తవంగా అయితే దేవుని మీద భారం వేసి నిలబడుకున్నా. ఈ రోజు గవర్నమెంట్ మారిందని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపిస్తున్నాడని చెప్పి, అవినాష్ రెడ్డి ఎవరిని పంపిస్తున్నాడని చెప్పి భయపడి వాళ్లకు సలాం కొట్టాల్సిన అవసరం లేదు కదా సార్. ఏదో ఒక రోజు చావు వస్తుంది, అందరూ చావాల్సిందే. ఒక తప్పు జరిగింది, ఒక తప్పు చేసినాము, దాని ప్రాయశ్చిత్తం పొందాలి సార్, ఏ మనిషి అయినా కానీ. ఆ తప్పు తెలుసుకొని నిలబడినా సార్ నేను. ఏదో వాళ్ళు డబ్బుకో లేకపోతే ఇంకోటికో లొంగి వాళ్ళు చెప్పిన మాట విని, సరేలే 1 సంవత్సరం జైల్లో ఉండి, 2 నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా డబ్బుతో ఎంజాయ్ చేద్దాంలే అనే ఆలోచన లేవు సార్. ఏదైనా కానీ కష్టం చేసుకోవాలా, తినాలా అనే ఆలోచనలోనే ఉండాం సార్, అంతే. మీరు కొత్త ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికా, లోకేష్ గారికా, పవన్ కళ్యాణ్ గారికా, లేకపోతే నరేంద్ర మోడీ గారికా, లేకపోతే సిబిఐ వాళ్ళకా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పెద్దలందరికి కూడా ఒకటే చెప్పదలుచుకుంటాను సార్, హూ కిల్డ్ బాబాయ్ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? హూ కిల్డ్ బాబాయ్ అంటే దస్తగిరి కిల్డ్ బాబాయ్ అంటారు వాళ్ళు. సరే సార్, మేము ఓకే సార్, మేము చంపిన వాళ్ళం ఆల్రెడీ నా వరకు నేను ఒప్పుకున్నాను, పేర్లు చెప్పినాను, అన్ని సిబిఐ. ఇప్పుడు సిబిఐనే కదా సార్ ఛార్జ్ షీట్ లో కూడా అన్ని పొందుపరిచింది. అవును. ఎప్పుడు విచారణ వేగవంతం చేస్తారు? ఎప్పుడు వాస్తవాలు ఇంకా రానేటి కూడా ఇంకా తీసి బయటికి ఎప్పుడు పెడతారు? ఎప్పుడు దోషులు అంటే నాతో కూడా కలిపేశారు, నేనేం సపరేట్ గా చెప్పుకోలే. ఎప్పటికి కూడా నేను సపరేట్ చేసుకో. దోషులను అంటే నాతో కూడా కలిపి ఎప్పుడు శిక్షిస్తారు? ఇది 100% నేను అడుగుతా సార్. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, మోదీ గారిని కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉండా సార్, ఎప్పుడు వివేకానంద రెడ్డి కేసును తేల్చుతారు? ఇంకా ఇలాగే సాగుతా ఉంటే ఒకరొకరు రాలిపోతా చనిపోతా ఉంటారు సార్. అంతే, లేట్ అయ్యిందంటే కేసు లాగానే అయిపోతుంది. నేను అందుకనే ఈ రెండింటినీ లింక్ చేసి చెప్పినాను ఇందాక. ఒకప్పుడు ఉన్నారా అని అనుకుంటుంటారు కదా సార్ మామూలుగా, ఒకప్పుడు కేసు ఉండేదరా అని చెప్పుకునేటట్టు వస్తాదేమో అని అనిపిస్తా అంటారు సార్. అంతే అంతే సార్. రైట్. ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనేది ఒక ఆలోచన చేస్తా ఉంటారు సార్. సాగర్ గారు, ఇది స్వయంగా దస్తగిరి ప్రభుత్వానికి ఒక రకమైన సవాల్ అనే పదం వాడడం కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాడు.
నన్ను చంపి కూడా చంద్రబాబే చంపించాడని అంటారు వీళ్ళు. అయినా వీళ్ళకి ఎందుకు ఆ విషయం తెలిసి రావట్లేదు. నేను సావడానికి సిద్ధంగా ఉన్నా, ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నా, కేసులో ఇరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నా, ఇరుక్కోవడం ఇరుక్కున్నా, నేను చేశాను నేనే చెప్తున్నా కదా అంటున్నాడు ఆయన. ఆ మెచ్యూరిటీ దర్యాప్తు సంస్థలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎందుకు లేదు? పొలిటికల్ విల్ ఇది నిజమే. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య అప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో కొడవలు పెట్టి ఖర్చు పెట్టి సాక్షి పేపర్లో పెద్ద వాల్ పోస్టర్లా వేశారు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేసి కూడా చేయొచ్చు, తప్పే ఉందంటే వాళ్ళు ఏమేమి చేయగలరని. సో అది మీ పార్టీ మరి దీన్ని ఎలా ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గారు, ఇందులో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, సిబిఐ చేతిలో ఉంది. ఐ అప్రిషియేట్ వన్ ఇష్యూ. లీగల్ గా నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్న తనకి, ఏదైతే తను ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడో నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అన్న ముందు మాటను చూసారా, నా సలహా ఏంటంటే సేమ్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి. అది ల్యాండ్ మార్క్ అవుతుంది ఇండియన్ లా హిస్టరీలోనే. తను నిజంగా శిక్షకు సిద్ధపడ్డాడు, తను చెప్తున్నాడు, మీడియాలో చెప్తున్నాడు అంటే సుప్రీంకోర్టులో కనుక ఇదే క్వశ్చన్ వేసి నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని పిటిషన్ ఫైల్ చేస్తే దేశం నివ్వరపోతుంది. నెవర్ ఇన్ హిస్టరీ ఎప్పుడు ఇటువంటి పిటిషన్ ఇటువంటి మాట రాలేదు లీగల్ హిస్టరీలోనే. నన్ను శిక్షిస్తారా దోషిగా, లేదు నన్ను నిర్దోషిగా చేస్తారా? శిక్షించేది కాబట్టి మీరు ఎప్పుడు శిక్షిస్తారు, ఎన్ని రోజుల్లో? ఒకవేళ ప్రాణం వదలాలనుకుంటే జైల్లో వదులుకుంటాను, బయట ఉంటే ప్రాణమే ఉంది కాబట్టి శిక్షించండి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేస్తే ఇండియన్ లీగాలిటీలో ఇది హిస్టరీ అవుతుంది. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు, తనకు అడ్వైస్ ఇస్తున్నా, మీ అడ్వకేట్ అడిగి ఇదే పాయింట్ మీద వెళ్ళండి, అప్పుడు చూద్దరు కానీ కథ ఎట్లా ఉంటుందో. దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీసుకోవాలా? నేను శిక్షిస్తామంటారా, శిక్షించమంటారా? నేను మిమ్మల్ని శిక్షించాలంటే విచారణ జరపాలా? మీరు అడుగుతారు నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని. ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఆయన అవగాహనతో మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడతాడండి. అవగాహనతో ఉన్నాడు కాబట్టి అదే లీగల్ గా కూడా ఇప్పుడు 164 స్టేట్మెంట్ అంత క్లియర్ గా జమలమడుగు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చినాడంటేనే అన్ని ఆలోచించుకొని, ఇంకా నేను చెప్తున్నాను కదా, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తప్పు జరిగింది, అది చావు రూపంలో రావచ్చు, శిక్ష రూపంలో రావచ్చు. అంత క్లియర్ గా చెప్పిన వాడు పిటిషన్ వేయడానికి వెనకాడాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు. అంటే లీగల్ గా తను ప్రాయశ్చిత్తం చేసుకునే సందర్భంలో ఈ మాట అన్నాడా, లేకపోతే లీగల్ గా అడ్వైజ్ ఇస్తే ఎవరన్నా చెప్పారని నాకు తెలియదు కానీ, బట్ లీగల్ గా అయితే మాత్రం తను ఈ పిటిషన్ వేస్తే ఇండియన్ హిస్టరీలోనే, జ్యుడిషియరీలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది మీరు చెప్పారు, దస్తగిరికి అడ్వైజ్ లాగా చెప్పారు అడ్వకేట్గా. నేనేమంటానంటే, ఇప్పుడు కొంతమంది హత్యగావించబడ్డారు, కొంతమంది అనుమానాస్పదంగా మరణించారు, కొంతమంది ఎట్లాగో వాళ్ళ మనుషులే కదా, చంపిన వాళ్ళ మనుషులు, చంపించిన వాళ్ళ మనుషులు ఎవరైనా కానివ్వండి సమయక్స్. ఇప్పుడు ఓపెన్గా అప్రూవర్గా మారింది ఈ కేసులో కీలకమైన సాక్షిగా ఉన్నది దస్తగిరి కదా. ఒకవేళ అంటే అలా జరుగుతుందని నేను అనను, దస్తగిరి గారు ఏమనుకోవద్దు. దస్తగిరిని కూడా వాళ్ళు ఏమన్నా చేశారనుకోండి, కోర్టుకు వెళ్ళే లోపే ఈయన ఎలా అనుకున్నా మీరు చెప్పిన సలహా తీసుకొని అనుకోండి, ఇక అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు కదా, అప్పుడు ఈ కేసు ఇది కూడా వికే గారు దస్తగిరి జోలికి ఇప్పుడు వస్తారని నేనేం అనుకోవట్లేదు. మీరు ఆలోచించాడు సార్. ఒక్క నిమిషం, అంటే లీగల్ గా మాట్లాడుతున్నాను నేనేమంటే వాళ్ళ ఇంటెన్షన్ నేనేం తీసుకొచ్చి పెట్టట్లేదు, ఇక్కడ లీగల్ గా చెప్తున్నాను. నేనేమన్నా అంటే ఇప్పుడు ఈయన పిటిషన్ వేసి ఎంతమంది చచ్చిపోయారు, నేను వాళ్ళ చేతులు చచ్చేదానికంటే శిక్షణ మీద రెడీగా ఉండాలని చెప్పి పిటిషన్ లో కూడా విని పొందుపరచండి. చేతను కూడా అంటే మీరు ఎంతసేపు లాయర్ కాబట్టి మీరు పిటిషన్ యాంగిల్లో మాట్లాడుతున్నారు కానీ, వాట్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? నేను అదే చెప్పాను ఇందాక. గవర్నమెంట్ మారి ఇప్పుడు ఒకటండి, మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ సిస్టమ్స్ ఆల్సో. నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను, సిస్టమ్స్ కూడా. సిబిఐకి పంజరంలో శిలక అని పేరుంది. సిబిఐ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారని ఉంది. సరే, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐతో నడిపించారా లేదా, నేను ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే కదా ఇక్కడ అక్కడ కూడా. అప్పుడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏదో మేనేజ్ చేసుకున్నాడు అని అనుకుందాం.
ఎందుకంటే సునీత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మనం అవినాష్ ఏమనంటే బీజేపీలో పోతాడు అన్నారని నాకు చెప్పారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మేనేజ్ చేసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ అక్కడ ఒకటే కదా, మరి ఎందుకు ముందుకు సాగట్లా? వీకే గారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది. దయచేసి మీరు గమనించండి, ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఛార్జ్ షీట్ హాస్ ఫైల్డ్. Yet to decision take from to Supreme Court. There is no pending investigation. Pending investigation లేదు. పెండింగ్ ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నేనేమంటానంటే సుప్రీం కోర్టులో సునీత గారు వేసిన పిటిషన్స్ కానీ, లేకపోతే శివశంకర్ రెడ్డికి మన ఇచ్చిన దీంట్లో కానీ రకరకాలుగా, అట్లాగే అవినాష్ రెడ్డికి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండడం కానీ, దాంట్లో ఆవిడ ఇంక్లూడ్ అవ్వడం కానీ, ఇవన్నీ పెండెన్సీ ఉన్న సుప్రీం కోర్టులో. మీరు ప్రభుత్వాన్ని అడిగినంత మాత్రాన, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడిగినంత మాత్రం లేదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, 6-7 ఛార్జ్ షీట్లు సప్లిమెంటరీ ఛార్జెస్ చేశారు. దాంట్లో టెక్నాలజీ వాడారు, సాక్షులు విచారించారు, టెలిఫోన్ ఏమేం చేయాలో అంతా చేశారు, ఫిక్స్ చేశారు. వీళ్ళది ఉంది. మీకు తెలుసు ఎంతమంది పాత ఐఏఎస్ లు ఎంతమంది అంటే ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ స్టేట్మెంట్ పిలిపించారు, రికార్డ్ చేశారు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, అతనితో ఉన్నోళ్ళు, అతని టేక్ ఆఫ్, గూగుల్ టేక్ ఆఫ్ అన్ని తీశారు. ద పెండెన్సీ విత్ సుప్రీం కోర్ట్ అనుకున్నప్పుడు లెట్ హిమ్ గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ విత్ సేమ్ ఇదే ఆర్గ్యుమెంట్ తోటి. అంతా రెడీగా ఉంది. వీళ్ళు చచ్చిపోయారు, నేను చచ్చిపోతానేమో, నాకు మీరు శిక్షణ వేయండి, ఎప్పుడు వేస్తారు చెప్పండి అని అడగడం అన్నది ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో దాని ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు యూ కెనాట్ ఆస్క్ ద సుప్రీం కోర్ట్, ఐ కెనాట్ ఆస్క్ సుప్రీం కోర్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్. బట్ అతను అడగచ్చు నాకు ఈ శిక్ష ఎప్పుడు వేస్తారు అని. స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ లేదు, ఎన్డీఏ దగ్గర పెండింగ్ లేదు, హైకోర్టులో పెండింగ్ లేదు, సుప్రీం కోర్టులో ఉంది. ఇక్కడ ఏంటంటే అదే అర్థమైంది, మీరు అన్న పాయింట్ అర్థమైంది. కానీ మరి అది లీగల్ గా ఎంత ఇదవుద్ది అనేది దస్తగిరి ఏంటి అనేది జడ్జి గారు. రామకృష్ణ గారు, ఈ పాయింట్ లో మీ కంక్లూజివ్ రిమార్క్స్ కానీ, తర్వాత పరిటాల రవి హత్య కేసు అలా ముగిసిపోయింది, ఇది కూడా అలాగే ముగిసిపోతే ఈ చంపేవాళ్ళు చంపించుకునేవాళ్ళు, చంపేవాళ్ళు చంపించేవాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు కదా, ఇంకా వ్యవస్థలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, దర్యాప్తులు ఎందుకు? ఇది సిగ్గుచేటు కాదా సిస్టమ్స్ కి? వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతోంది. గతం గతః ఏదో ఒక హత్య జరిగింది, దాంట్లో ఏదో నారాసు రక్త చరిత్ర అన్నారు, ఇది ఇంకోటి అన్నారు, ఏదో జరిగిపోయింది. 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఇష్యూ బాగా స్ప్రెడ్ చేశాం, వాడుకున్నాం, ఇదే అయింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, బాధితులు పోండి కోర్టుకు అని చెప్తున్నారు. చాలా కొంచెం పిటియబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఆయన కోర్టును అడగట్లే, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అయ్యా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏమైనా మీ చేతనస్తే ఏమైనా చేయగలరా, దీని మీద న్యాయం చేయగలరా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వము గవర్నమెంట్ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ సుప్రీం కోర్టు సుమోటో. దాన్ని సుప్రీం కోర్ట్ లాస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతుంది. సో ఇట్ ఇస్ నాట్ మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్వెస్టిగేషన్ హ్యాస్ కంప్లీటెడ్ ఆల్రెడీ, పెండింగ్ విత్ సుప్రీం కోర్ట్. లెట్ హిమ్ గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, నాట్ విత్ ది గవర్నమెంట్. ఆయన ప్రొటెక్షన్ గురించి కావాలంటే అడగచ్చు. నేను అడుగుతున్నది అంటే ఆయన మీరు పొమ్మని చెప్తున్నారు కానీ మేము సాయం చేస్తాము మీరు వెళ్ళండి అని అనట్లేదు కదా, నేను అడుగుతున్నా అంతే. ఇప్పుడు ఒక మాట అంటాండి, దస్తగిరి గొప్పోడా చంద్రబాబు నాయుడు గొప్పోడా? దస్తగిరి గొప్పోడంట. ఎందుకంటానంటే నారాసుర హత్య చరిత్రని నీ చేతిలో ఇంత కత్తి పెట్టి వేట కత్తి పెట్టి పబ్లిక్ లో నీకు పేపర్లో పెట్టినప్పుడు నువ్వు దానిపైన చర్యలు తీసుకోవా? నీ పరువు పోలేదా? నువ్వు హంతకుడని ప్రజలు ఆ రోజు నమ్మలేదా? నిన్ను ఓడించలేదా? కదా, అది కాదు అని సుప్రీం కోర్టు సిబిఐ తేల్చేసింది కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి గొప్పవాడా, వాళ్ళు గొప్పవాళ్ళ కాదు. కావాలంటే చంద్రబాబు దస్తగిరికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వాన్ని కోరచ్చు, అయ్యా నేను సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, నాకు అడ్వకేట్ ఇవ్వండి అంటే అడ్వకేట్ ఇవ్వగలదు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఏదో ఇంక్లూడ్ పిటిషన్ వేయలేదు కదా. అర్థం కదా సాగర్ గారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రమే పూర్తి చేసింది కానీ కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని మీరే చెప్తున్నారు. కోర్టు ఏం చెప్తే అదే ఈ కేసులో ఫైనల్ అవుతుంది కదా. ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఇది కోర్టు చెప్పాలి. ఏమంటున్నారు దస్తగిరి, ఆయనేమో నేను చచ్చిపోవడానికి రెడీ, శిక్ష అయినకైనా రెడీ, నేను తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం కావాలని దస్తగిరి మాట. మీరు దస్తగిరికి ఇస్తున్న సలహా ఏంటి? కోర్టులో సుప్రీంకోర్టులో నువ్వే పిటిషన్ చేసి నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని అడుగు, ఇది భారత న్యాయ చరిత్రలోనే ఒక హిస్టరీ అవుద్ది అని మీరు అంటున్నారు. రైట్, అవుద్ది, నిజమే, అందులో ఎలాంటి డౌట్ లేదు, కరెక్టే. జడ్జి గారు చెప్పేది ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా అని అంటున్నారు.
రామకృష్ణ గారు చెప్పేది. అంటే ఒక్క మాట ఒక్క మాట నేనేమంటానంటే ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, దస్తగిరిని పక్కన పెట్టండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏతాడా లేదా ఆయన వ్యక్తిగతం. ఇప్పటికే 164 ఇచ్చినాడు కాబట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాకు శిక్ష ఇస్తారా అని పిటిషన్ డబ్బులు అతని దగ్గర ఉన్నాయో లేవో పాపం, అది ఎలా బతకాలో లేక బతుకుతున్నాడు ఆ మనిషి కదా. నేనేమంటానంటే అసలు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కదా అసాసినేట్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు చంపారని కదా ఇంత పెద్ద ఫోటో వేసి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని ఒక రాక్షసుడి పేరు పెట్టారు కదా, నారా అనబడే రాక్షసుడి రక్త చరిత్ర అని కదా దాని అర్థం. మరి ఆయన ఎందుకు వెళ్ళకూడదు కోర్టు, మీరు ఎందుకు వెళ్ళకూడదు పార్టీ తరఫున? కానీ ప్రభుత్వం పక్కన పెట్టండి. ఇప్పుడున్న కేసులో ఇప్పుడున్న కేసులో ఈ కేసు తొందరగా తేల్చండి అని మీరు కూడా పార్టీకి అఫిడవిట్ వేయచ్చు కదా. దస్తగిరి ఎందుకు వేయాలి? అందులో అట్లా కాదండి. ఇన్వెస్టిగేషన్ యాజ్ కంప్లీటెడ్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యక్తిగతకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు ఆ పత్రికల్లో కానీ లేకపోతే బూత్ పత్రికలు కొన్ని రాసిన దాని ప్రకారం అయితే డెఫర్మేషన్ సూట్ కి 1000 కోట్లకు వేసుకోవచ్చు. ఆయన ఉన్న క్రెడెన్షియల్స్ 2000 కోట్లకు వేసుకోవచ్చు. 1000 కోట్లు ఇచ్చు క్రిమినల్ డెఫర్మేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. అది అందరినీ చుట్టి కోర్టు వైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రొవిజన్ అంత మాత్రమే తప్ప ఈ కేసులో తను ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడ్ అయ్యి పర్సనల్ గా పార్టీని ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు విరుద్ధంగా సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ లో తేలింది, ఫిక్స్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది చచ్చిపోయారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది నిజమే. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ కి రెమెడీ వేరు, ఆ సెక్షన్ లో వేరు, దాని కథ వేరు. కానీ బీయింగ్ యాజ్ ఏ అప్రూవర్, ఆయన అప్రూవర్ గా మారి నేరస్తుడు తర్వాత అప్రూవర్ గా మారి సార్ దస్తగిరికి మీరు ఇచ్చే సజెషన్ బాగుంది, నాకు కూడా నచ్చింది అది. కాకపోతే నిజంగానే ఎవరు కూడా నేను హత్య చేశాను, నేను ఆల్రెడీ అప్రూవ్ గా మారి ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు ఎప్పుడు శిక్షిస్తారు, నన్ను తొందరగా శిక్షించండి అని ఒక హంతకుడే నేరుగా కోర్టుకి వెళ్ళి అడగడం అనేది నో డౌట్ ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ పిటిషన్. నో డౌట్ అంతవరకు ఐ అప్రిషియేట్ యువర్ స్టేట్మెంట్ ఆర్ అడ్వైజ్ టు హిమ్. కాకపోతే ఇక్కడ సాక్షులు చచ్చిపోతారు, నిందితులు చచ్చిపోతూ ఉంటారు, కేసేమో ముందుకు సాగదు, కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. పాపం ఆవిడేమో అసలు చివరికి ఆమెకు కూడా థ్రెట్ ఉంది, ఆమె మీద కూడా ఏదో రెక్కి జరుగుతుందని ఆమె కూడా రక్షణ కోరే పరిస్థితిలోకి వచ్చారు సునీతారెడ్డి గారు. సో దీన్ని ఇలాగే మరి ఊరుకుంటే నేను చెప్పినట్టు మరో పరిటాల రవి కేసులాగా మూసేసే ప్రమాదం అయితే ఉంది. అలాగా చూస్తారంటే ఈ వ్యవస్థలన్నీ ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ అందరం దాన్ని చూసుకుంటూ చోద్యం చూసుకుంటూ కూర్చుంటే ఇంకంతే జరగబోయేది అంతే.